రెండు దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ వచ్చింది. కార్గిల్ యుద్ధం కావచ్చు, లేకపోతే నిన్న మొన్నటి వరకు జరిగిన అంటే పుల్వామా అటాక్ కావచ్చు, లేకపోతే ఉరీ కావచ్చు, వీటన్నిటి క్రమంలో కూడా ఎప్పుడూ ఎక్కడ ఏ సందర్భంలోనూ సింధు జలాలని ఆపిన పరిస్థితి లేదు. 61 గురించి మాట్లాడుకుంటున్నారు, 71 గురించి మాట్లాడుకుంటున్నారు. ఇన్ని సందర్భాలు ఉన్నప్పటికీ ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఏ విషయంలోనూ కూడా సింధు జలాలకు సంబంధించి అటువైపు చూడని పరిస్థితి. ఆ లెటర్ని మీరు చూడడం జరుగుతోంది. ఆ లెటర్కి సంబంధించి మీరు చూడొచ్చు. సయ్యద్ అలీ ముర్తాజా, సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ వాటర్స్ సంబంధించి మీరు చూస్తే, this is the reference to the government of India's notice sent to the government of Pakistan seeking modification of the Indus Waters Treaty 1960 under Article 12 of 3 of the treaty. These communications cited fundamental changes in the circumstances that have taken place since the treaty was executed that require a reassessment of obligations under the various articles of the treaty. Read with its enactures అంటూ మీరు చూస్తే దాంట్లో రెండో పాయింట్, these changes include significantly altered population demographics, the need to accelerate the development of clean energy and other changes in the assumptions underlying the sharing of waters under the treaty. అలాగా మిగతా అంశాలకు సంబంధించి అసలు ఎందుకు చేయడం జరుగుతోంది, దాంట్లో ఎటువంటి మార్పులు అనేవి అక్కడ పేర్కొనడం జరిగింది. మీరు చూస్తే కనుక పూర్తిగా అంశాన్ని దాంట్లో ప్రస్తావిస్తూ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్న సందర్భం. ఇన్ఫాక్ట్ నిర్ణయ అంశానికి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ పడింది. ఒకసారి థర్డ్ పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. హోల్డ్ ఇట్ ప్లీజ్. ద ఆబ్లిగేషన్, ఒకసారి థర్డ్ పాయింట్ దగ్గర ఆగే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఆ 3 పాయింట్లు కూడా చాలా కీలకం. థర్డ్ పాయింట్ నుంచి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్కి సంబంధించి మీరు చూసే, ద ఆబ్లిగేషన్ టు హానర్ ఏ ట్రీటీ ఇన్ గుడ్ ఫెయిత్ ఈజ్ ఫండమెంటల్ టు ఏ ట్రీటీ. మంచి నమ్మకం అంటూ అది ప్రాథమికంగా మాట్లాడుకోవడం జరుగుతున్నట్టు. However, what we have seen instead is sustained cross-border terrorism by Pakistan targeting the Indian Union territory of Jammu and Kashmir. జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి అక్కడ టార్గెట్ చేస్తూ, అక్కడ దాడులు చేస్తూ, క్రాస్ బార్డరింగ్ అంటే సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అక్కడ దానిని పాకిస్తాన్ కంటిన్యూ చేస్తోంది అనే అంశాన్ని థర్డ్ పాయింట్లో మెన్షన్ చేశారు. ఫోర్త్ పాయింట్, ది రిజల్టింగ్ సెక్యూరిటీ అన్సర్టైనిటీస్ హ్యావ్ డైరెక్ట్లీ ఇంపిడెడ్ India's full utilization of its right under the treaty. Furthermore, apart from other breaches committed by it, Pakistan has refused to respond to India's request to enter into negotiations as envisaged under the treaty and is thus in breach of the treaty అంటూ కూడా మెన్షన్. అంటే ఎక్కడో కూడా నెగోషియేషన్స్కి సంబంధించి ఎంటర్ కాలేదు. చూస్తే ఇండియాస్ రిక్వెస్ట్ టు ఎంటర్ ఇంటూ నెగోషియేషన్స్ యాజ్ ఇన్విసేజ్డ్ అండర్ ద ట్రీటీ అంటూ చెప్తున్నప్పటికీ అక్కడ అడుగు పడలేదంటూ అర్థం వచ్చేలా ఉంది ఆ 4వ పాయింట్కి. 5వ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తే, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ హియర్ బై డిసైడెడ్ దాట్ ద ఇండస్ వాటర్స్ ట్రీటీ 1960 విల్ బి హెల్డ్ ఇన్ అబెన్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అంటూ కూడా చెప్పుకొస్తూ, యువర్ సిన్సియర్లీ దేవశ్రీ ముఖర్జీ అంటూ కూడా మీరు చూడొచ్చు అక్కడ. సో మొత్తంగా అయితే మాత్రం ఈ అడుగు పడింది సింధు జలాలకు సంబంధించి. ఇప్పటికొక వీడియో మీరు సోషల్ మీడియాలో చూస్తే, చీనాలో వాటర్ లెవెల్స్ అనేవి పడిపోయాయి ఇది ఒక్కరోజుకి. అటువంటిది ముందు ఈ పరిస్థితి మరింత ముదిరితే, సింధు జలాలు ఇటు పూర్తిగా ఆగిపోతే ఏం జరుగుతుంది? యుద్ధానికి ఇదే కీలకం కాబోతోంది. యుద్ధం ఇక్కడే ప్రారంభం కాబోతోంది. యుద్ధాన్ని భారత్ ఇక్కడే మొదలుపెట్టినట్టు పాకిస్తాన్ చెప్పడం దేనికి సంకేతం? పాకిస్తాన్ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ సానుభూతి పరులు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ మద్దతుదారులు కావచ్చు, పాకిస్తాన్ సపోర్టర్స్ కావచ్చు, వాళ్ళ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. ఏంటది? ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత అట్ ద ఎండ్ ఆ అంశాన్ని మీ ముందు ప్రయత్నం చేస్తాను. పాకిస్తాన్కున్న ఒకే ఒక ఆప్షన్ అంటూ కూడా అది చాలా దారుణం అండి. అవును, అది చాలా దారుణం అండి. మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ సెట్ బ్యాక్స్ అనేది చెప్పుకోవాలి పాకిస్తాన్కి సంబంధించి. సింధు జలాలు కనుక వెళ్ళకపోతే అక్కడ దుర్భరం అయిపోతుంది జీవితం. పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి. దీని మీద ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి? మరి ముఖ్యంగా ఎటువంటి అడుగులు వేస్తోంది భారత్ సింధు జలాలకు సంబంధించి? ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ పైన మరొక షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి భారత్ నుంచి. ఎందుకంటే మొదట ప్రపంచ బ్యాంకుకు
తెలియజేయాలి. ఈ అంశానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఒప్పందం, ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం 1960లో జరిగినటువంటి జలాల ఒప్పందం పైన భారత ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుకు లేఖ రాశారు. దీనికి సంబంధించి కీలక సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సింధు జలాలకు సంబంధించి ఉన్న ప్రాజెక్టు ఎత్తు పెంచడము, నీటి నిల్వ పెంచుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడము, అవసరమైతే ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో మరొక నిపుణులకు సంబంధించినటువంటి సూచనలతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ జీవనాధారమైనటువంటి నది నీటిని నిలిపివేస్తే పాకిస్తాన్ ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అక్కడ ఉన్నటువంటి రూపాయి విలువ పడిపోయింది. ప్రపంచ దేశాలపైన ఆధారపడి బతుకుతా ఉంది. వీళ్ళు ఇచ్చేటువంటి సహాయం మీద పాకిస్తాన్ నడుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూసాం కరోనా సమయంలో కూడా కేవలం మానవతా దృక్పథంతో భారత్ పాకిస్తాన్ కు సహాయం చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అమెరికా నుంచి అప్పులు తెచ్చుకున్నారు. అమెరికా కూడా అప్పులు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు చైనా మీద ఆధారపడ్డారు. అక్కడ బెల్ట్ రోడ్ కి సంబంధించి బాగా చైనా స్వార్థపూరితంగా నిధులు కేటాయిస్తున్నారు. కానీ వాళ్ళు ఇట్లాంటి సమయంలో సైలెంట్ గా మిన్నకుండిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నీటి బాంబు, వాటర్ బాంబు పూర్తిగా నీటి నిలిపివేయడంతో ఒక్కసారిగా దారికొచ్చే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ లోనే అంతర్యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రజల తిరుగుబాటు ప్రభుత్వం పైన, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పైన ప్రజలే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఈ పాకిస్తాన్ పైన ప్రయోగిస్తున్నటువంటి అతిపెద్ద ప్రయోగం ఇది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, నీటిని నిల్వను మనం సామర్థ్యాన్ని పెంచుకోవడము, వారికి నీటిని ఒక్క చుక్క కూడా వదలకపోవడం. సో వీటికి సంబంధించి దాంతో పాటు ప్రపంచ బ్యాంకుకి సంబంధించి చాలా ప్రొసీజర్ గా ఫ్యూచర్ లో ఎక్కడ కూడా అంతర్జాతీయ వేదికల్లో ప్రొసీజర్ ఫాలో కావలేదు అనేటువంటి మాట రాకుండా భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ప్రొసీజర్లుగా ముందుకు వెళ్తా ఉంది. అందులో భాగంగానే వరల్డ్ బ్యాంకుకి లేఖ రాయాలనేటువంటి ఆలోచన చేయడం. సో దీనికి సంబంధించి మొత్తానికైతే సింధు నది పైన ఆనకట్టల ఎత్తు పెంచాలి, దానికి సంబంధించి నీటి సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేయడంతో పాకిస్తాన్ పైన ఇది పెద్ద భారం పడే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో ఖచ్చితంగా పాకిస్తాన్ లోనే ప్రజల నుంచి అక్కడ ప్రభుత్వం పైన, ఆర్మీ పైన తిరుగుబాటు ప్రారంభమయ్యే సిచ్యువేషన్ ఉంది. ఇది కూడా ఒక వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఇంట్రెస్టింగ్ ఇక్కడ. ఎందుకంటే కనుక సింధు జలాలకు సంబంధించి మనం వాడుకునే వాటా చాలా తక్కువ. సో అటువంటి క్రమంలోని పాకిస్తాన్కి మనం విడిచిపెడుతున్న సందర్భం కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇటువంటి సినారియోలు ఇప్పుడు ఆ వాటర్ లెవెల్కి పెరిగే అవకాశం ఉంటుంది. ఆ వాటర్ లెవెల్ పెరిగితే దాని స్టోరేజ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు కీలకమైన డెవలప్మెంట్స్ మనం చూడడం జరుగుతోంది. దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ ఎటువంటి వ్యూహంతో వెళుతోంది, సింధు జలాలకు సంబంధించి ఎలా ఉపయోగించుకునే అవకాశం విషయంలో ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి కాస్త సమయం పడుతూ ఉంది. అందుకే టెక్నికల్ గా ఫ్యూచర్ లో ప్రపంచ వేదికల పైన కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి విమర్శలు రాకుండా అలాంటి నిర్ణయం తీసుకుంటూ భారత ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూసాం పాకిస్తాన్ పైన ఒత్తిడి పెంచేలాగా వీసాల రద్దు, పాకిస్తాన్ లో ఎవరైతే భారతదేశంలో నివసిస్తున్నారో వాళ్ళని తిరిగి వెళ్లాల్సిందిగా సూచన, పాకిస్తాన్ హై కమిషన్ కి కూడా లేఖ రూపంలో డైరెక్ట్ గా వ్రాతపూర్వకంగా వారికి తెలియజేసినటువంటి పరిస్థితి. మీరు కూడా మే 1వ తారీఖు లోకల ఇక్కడ నుంచి వదిలి వెళ్లిపోండి పాకిస్తాన్ హై కమిషన్ అంటూ వారికి ఆదేశాలు ఇచ్చారు. దాంతో పాటు పాకిస్తాన్ లో ఉన్న భారతీయులను తిరిగి రమ్మంటూ సూచన చేశారు. ఇప్పటికే అన్ని ఒప్పందాలను, సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పైన ఆల్రెడీ సీజ్ ఫైర్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఒప్పందం, కాల్పుల విరమణకు సంబంధించి కాల్పులు లేకుండా కాల్పులు జరపకుండా ఉండాలి ఇరు దేశాలు అనేటువంటి ఒప్పందం ఉందో దాన్ని ఆల్రెడీ ప్రభుత్వం వెనక తీసుకుంది భారత ప్రభుత్వం. సో అన్ని రకాలుగా సిద్ధమవుతోంది యుద్ధానికి. దానికంటే ముందు అన్నిటికంటే పెద్ద నీరే ఆధారం జనరల్ గా మానవాళికి. ఆ నీటిని ఆపివేయడంతో పాకిస్తాన్ లోనే ఫ్యూచర్ లో ప్రభుత్వం పైన తిరుగుబాటు వచ్చేలాంటి ఒక పెద్ద కార్యక్రమంగా మారే అవకాశం ఉంది. సో మొత్తానికి ఉగ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ దూరం పెట్టేంత వరకు పాకిస్తాన్ పైన ఇలాంటి ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే అమిత్ షా హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రపంచ బ్యాంకు లేఖ రాయడం, నీటిని నిలిపివేయడం, నీటి సామర్థ్యాన్ని పెంచుకునేలా ముందుకు వెళ్లేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది పాకిస్తాన్ కి ఇది మరణ శాసనంగా మారే అవకాశం ఉంది, ఎడారిగా మారే అవకాశం ఉంది పాకిస్తాన్. రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సింధు జలాలకు సంబంధించి భారత్ ఏం చేయబోతోంది? ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకుంది, ఒకటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డ్యామ్ ఇలా ఉంది, వాటర్ ఫ్లో అనేది ఇలా వస్తుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆనకట్ట వేసేసారు, అంటే గేట్లు వేసేసారు.
కిందకు వెళ్ళడానికి డౌన్ ఫ్లోకి ఉండదు, వాటర్ వెళ్ళడానికి లేదు. ఇక్కడ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే డ్యామ్ కట్టేందుకు భారత ప్రభుత్వం సిద్ధం కాబోతోంది. ఇన్నాళ్ళు ట్రీటీకి సంబంధించి ఆ ఒప్పందానికి సంబంధించి ఉండడం కారణంగా, ఆ ట్రీటీకి సంబంధించి కట్టుబడిన కారణంగా